Hi students, last lectures 4, 5, 6 లో properties of vectors లో vector addition, vector subtraction, multiplication of vector by scalar, multiplication of vectors. So these are properties of vectors. So last one is properties of vectors. So last one is triple product. So triple product are two types of triple product. First one scalar triple product, second one vector triple product. So scalar triple product is defined as let us consider the vectors a bar, b bar, c. So the scalar triple product is square of a bar, b bar, c equal to a bar dot b bar cross c bar or a bar cross b bar dot c bar. So ఇక్కడ ఆల్రెడీ టూ ఫార్మ్స్ అని ఇచ్చాను నేను ఆల్రెడీ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది. ఈ టూ ఫార్మ్స్లో మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టూ ఫార్మ్స్లో ఎనీ వన్ ఒకటి యూజ్ చేసుకున్నా లేదు అనుకుంటే చెక్ చేసుకున్నారు ఒక రెండింటికి ఒక రిజల్ట్ మాత్రమే వస్తుంది. సో సపోజ్ దీని యొక్క రిజల్ట్ మీరు క్యాలిక్యులేట్ చేశారు స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది. సో స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ దిస్ వాల్యూ ఈక్వల్ టు 1 వచ్చింది. సో దిస్ వాల్యూ ఈక్వల్ ఆల్సో ఏ. సో ఈ ప్రాసెస్లో దీని వైపు యూజ్ చేసినా ఆల్రెడీ యూజ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది అండ్ అలాగే ఈ వాల్యూ యూజ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలాగైనా యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది మీరు చదివేటప్పుడు కూడా స్క్వేర్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అలాగైనా చదవచ్చు, లేకపోతే స్క్వేర్ ఆఫ్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. So scalar triple product of a bar b bar c bar equal to a bar dot b bar cross c bar or a bar cross b bar dot c bar. Two formulas lo a formula aina use cheyochu. So second vector triple product. So let us consider vector triple product is a bar b bar c bar is defined as a bar cross b bar cross c bar equal to a bar dot c bar dot b bar minus a bar dot b bar dot c bar. అంటే ఆల్రెడీ ఏ బార్ని బీ బార్ సి బార్తో డాట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఇంటూ బీ బార్ అండ్ అలాగే మైనస్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్ డాట్ సి బార్. అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వెక్టార్ అనేది డాట్ ప్రోడక్ట్ ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. సో ఈ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఏ బార్ క్రాస్ బీ బార్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అనే ఫార్ములాని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ b bar minus a bar dot b bar into c bar. అంటే ఆల్రెడీ ఇది వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఫార్ములా కింద యూజ్ చేసుకోవచ్చు, ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఫార్ములా కింద యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేటప్పటికి వెక్టార్ ఎడిషన్, సో ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ అలాగే సబ్ట్రాక్షన్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అండ్ అలాగే dot product a bar dot b bar equal to modulus of a bar dot modulus of b bar cos theta. A bar cross b bar equal to modulus of a bar into modulus of b bar sin theta into n cap, where n cap is a unit vector in perpendicular to a bar and b bar. So next angle between two vectors cos theta equal to a bar dot b bar by modulus of a bar dot b bar. So next one orthogonal unit vectors అనేవి డాట్ ప్రోడక్ట్ తో ఆల్రెడీ డాట్ ప్రోడక్ట్ తో వచ్చినప్పుడు ఒక వాల్యూ యూజ్ చేసాను, ఆల్రెడీ క్రాస్ ప్రోడక్ట్ తో యూజ్ చేసినప్పుడు ఒక వాల్యూ రాసాను ఆల్రెడీ. I cap into I cap equal to j cap into j cap equal to k cap into k cap equal to 1. అదే క్రాస్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ అన్ని ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ యూజ్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ. సో క్యాలిక్యులేటింగ్ ఎలా యూజ్ చేస్తాం ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ లో జనరల్ గా ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో 3 డైమెన్షనల్ స్పేస్ మీద కన్సిడర్ ఏ వెక్టార్ ఏ బార్ ని కన్సిడర్ చేస్తున్నాను, 3 డైమెన్షనల్ స్పేస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 3 డైమెన్షనల్ స్పేస్ లో యూజ్ చేసినప్పుడు ఏ బార్ ఈక్వల్ టు ఓన్లీ ఐ క్యాప్ మాత్రమే ఉంది. అంటే రిమైనింగ్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి 0 ఇంటూ జే క్యాప్ 0 ఇంటూ కే క్యాప్, ఓన్లీ ఐ క్యాప్ మాత్రమే ఉంటే ఓన్లీ 1 డైమెన్షన్ కాదు 3 డైమెన్షన్ స్పేస్ లో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానంటే కంపల్సరీ ఐ క్యాప్ ఇది కూడా ఐ క్యాప్ అని ఉన్న 3 డైమెన్షన్ స్పేస్ లో ఉంటుంది ఐ క్యాప్. అంటే రిమైనింగ్ టర్మ్స్ ఎలా ఇంక్లూడ్ అవుతాయి 0 ఇంటూ జే క్యాప్ ప్లస్ 0 ఇంటూ కే క్యాప్ అని డిఫైన్ అవుతాయి. సో 3 డైమెన్షన్ స్పేస్ లో కాబట్టి అన్నిటికీ ఒక్కొక్క వాల్యూ యూజ్ చేసాను ఆల్రెడీ. సో ఐ కోఫిషియంట్ ఇక్కడ ఐ కోఫిషియంట్ 2, జే కోఫిషియంట్ 3, కే కోఫిషియంట్ -5, బీ బార్కి వచ్చేటప్పటికి ఐ కోఫిషియంట్ 3,
j కోఎఫిషియంట్ -1, k కోఎఫిషియంట్ -4. అంటే a బార్ b బార్ అనేవి 2 వెక్టర్స్ కన్సిడర్ చేసాము. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ లో వెక్టార్ ఎడిషన్, వెక్టార్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ లో డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, అలాగే యాంగిల్ బిట్వీన్ ది 2 వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ a బార్ ప్లస్ b బార్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో a బార్ ప్లస్ b బార్ అనేది, సో లెట్ a బార్ ప్లస్ b బార్. సో a బార్ ప్లస్ b బార్ అంటే a బార్ అంటే వాల్యూ 2i క్యాప్. సో నేను ఆల్రెడీ రైట్ ద a బార్ వాల్యూ ఇన్ దిస్ సైడ్. సో a బార్ ప్లస్ a బార్ అంటే వాల్యూ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 5k క్యాప్ ప్లస్ ఆఫ్ b బార్ అంటే వాల్యూ 3i క్యాప్ మైనస్ j క్యాప్ మైనస్ 4k క్యాప్. సో ఎడిషన్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి కామన్ వాల్యూస్ వస్తాయి. కామన్ వాల్యూస్ అంటే i క్యాప్, i కోఎఫిషియంట్స్ అనేవి కామన్ తీస్తాయి. i ఆల్రెడీ ఇక్కడ 2i ఉంది, 3i ఉంది, కామన్ తీయచ్చు. i క్యాప్ ని కామన్ తీయచ్చు. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2 ప్లస్ 3 సో ఇంటూ i క్యాప్. సో ప్లస్, సో j క్యాప్ కామన్ తీయచ్చు ప్లస్ 3 మైనస్, సో j కోఎఫిషియంట్ ఎంత? -1. సో ఇక్కడ ఏమి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 1. సో 3 minus 1 j cap. సో మైనస్ ఆఫ్, సో 2 టర్మ్స్ లో మైనస్ ఉంది, మైనస్ k cap కామన్ తీస్తే ప్రాబ్లం లేదు. సో మైనస్ ఆఫ్ -5 ప్లస్ 4. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే -5 -4 k cap. సో దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 5i cap. సో 3 minus 1 సో ప్లస్ 2j cap. So minus of 5 plus 4 minus 9k cap. So result oriented a bar plus b bar equal to 5i cap plus 2j cap minus 9k cap. So this is addition of vectors అనేవి 2 vectors ఇచ్చినప్పుడు addition ఇలా చేయాలి. ఆల్రెడీ కామన్ ఆఫ్ i cap, j cap, k cap. So next one minus. So addition of subtraction of vectors. So a bar minus b bar. So 2 vectors. So let us consider a bar value 2i cap plus 3j cap minus 5k cap. So minus of b bar అంటే minus of. సో ఇక్కడ మైనస్ అప్లై చేస్తాం కాబట్టి బ్రాకెట్స్ అప్లై చేయండి. సో ఈజీగా మల్టిపుల్ చేయొచ్చు ఆల్రెడీ. సో ఇక్కడ కూడా కోఎఫిషియంట్స్ కామన్ తీయచ్చు. కోఎఫిషియంట్స్ ఏమేం కోఎఫిషియంట్స్ కామన్ తీయాలి? ఎడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి కామన్ ఆఫ్ కోఎఫిషియంట్స్ i cap, j cap, k cap. సో కోఎఫిషియంట్స్ కామన్ తీసేటప్పుడు సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 2i cap. సో మైనస్ తో మల్టిపుల్ చేస్తే -3i cap. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? -2 minus 3i cap. సో ప్లస్, సో ప్లస్ యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ, ప్లస్ 3j cap మైనస్, సో మైనస్ వాల్యూ ఎంత? ప్లస్. సో ప్లస్, సో 1 ఇక్కడ మల్టిపుల్ వాల్యూ ఎంత? j కి మల్టిపుల్ 1j cap. సో మైనస్ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, సో ప్లస్. సో ఇందాక ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ అని రాశాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ ఆఫ్ 5j. మైనస్ ఆఫ్ అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. వాల్యూ మైనస్ ఆఫ్ అని రాయకుండా ప్లస్ తో రాసేస్తున్నాను ఆల్రెడీ. అంటే వాల్యూస్ ఎలా వస్తాయి? -5 సో ప్లస్ 4. సో అంటే ఎడిషన్ ఆఫ్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? ప్లస్ ఆఫ్ -5 ఉంది, -5 అంటే i కోఎఫిషియంట్, k కోఎఫిషియంట్ ఎంత? -5. ఇక్కడ k కోఎఫిషియంట్ ఎంత? మైనస్. సో మైనస్ మల్టిపుల్ చేయాలి. సో మైనస్ ఆఫ్ వచ్చినప్పుడు అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. సో ఇక్కడ వాల్యూస్ యూజ్ చేసేప్పుడు 2 minus 3i cap ప్లస్ 3 plus 1j cap. సో 2 minus 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? -1. సో -1 into i cap అంటే -i cap. సో 3 plus 1 అంటే వాల్యూ 4j cap. సో -5 plus 4 సో వాల్యూ -1k cap. సో దట్ ఈక్వల్ టు రిజల్ట్ ఓరియంటెడ్ ఎలా రాయొచ్చు? -i cap plus 4j cap minus k cap. So result oriented -i cap plus 4j cap minus k cap. So addition of vectors and multiplication of vectors వచ్చేటప్పటికి కామన్ ఆఫ్ i cap, j cap, k cap. సో ఇక్కడ థర్డ్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి డాట్ ప్రొడక్ట్
dot product of a bar dot b bar అంటే two vectors dot product of two vectors a bar b bar. So dot product of two vectors or a bar dot b bar is, సో జనరల్ గా ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ లో డాట్ ప్రొడక్ట్ అనేది ఏ బార్ డాట్ బి బార్ అనేది ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ డాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ డాట్ కాస్ థీటా. సో కాస్ థీటా యాంగిల్ ఇక్కడ ఓన్లీ ఏ బార్ డాట్ బి బార్ డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి టూ వెక్టర్స్ కి. ఇక్కడ యాంగిల్ లేదు కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ. సో ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ ని మనం యూజ్ చేసుకుని డాట్ ప్రొడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డాట్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు, సో ఏ బార్ డాట్ బి బార్ అంటే ఫస్ట్ ఏ బార్ అనే వాల్యూ రాయండి. ఏ బార్ అనే వెక్టర్ ఏంటి, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 5k క్యాప్, సో ఇంటూ, సో దట్ మీన్స్ డాట్. సో బి బార్ అంటే 3i క్యాప్ మైనస్ j క్యాప్ మైనస్ 4k క్యాప్. సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఫార్ములాని యూజ్ చేయడానికి యాంగిల్ లేదు ఆల్రెడీ, కాస్ థీటా వాల్యూ లేదు ఆల్రెడీ. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ బి బార్ ఫైండ్ అవుట్ చేసిన కాస్ థీటా మనకు థీటా యాంగిల్ తెలిస్తేనే మనం డాట్ ప్రొడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. కానీ ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి జేకే. సో యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్, జే క్యాప్ ఇంటూ జే క్యాప్, కే క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే 1. సో రిమైనింగ్ అదర్ డాట్ ప్రొడక్ట్స్ లో ఐ క్యాప్ ఇంటూ జే క్యాప్ వాల్యూ, జే క్యాప్ ఇంటూ ఐ క్యాప్ వాల్యూ 0. అంటే ఓన్లీ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్, జే క్యాప్ ఇంటూ జే క్యాప్, కే క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే I into I. So I into I ante I cap into I cap means that means, so that equal to 1. So 2 into 3 plus, so I cap into I cap value 1. So Z, so I into Z 0, I into K 0. Property ni apply chestunte orthogonality unit vectors properties ni apply chestunte I cap into J cap value 0, I cap into K cap value 0 ante 2 into 3. So next malli again, సో 2ని దీంతో మల్టిపుల్ చేస్తాం. సో అగైన్ మళ్ళీ 2ని j తర్వాత k 3 వెక్టర్స్ తోని మల్టిపుల్ చేయాలి. కానీ ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుంటే i క్యాప్ ఇంటూ j క్యాప్ అంటే 0. సో నెక్స్ట్ j క్యాప్ ఇంటూ i క్యాప్ అంటే వాల్యూ 0. 3 ఇంటూ మైనస్ 1, 3 ఇంటూ మైనస్ 1. సో నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ మైనస్ 4. So that equal to 6 minus 3. So 5 into 4. So minus into minus plus. So plus 20. So result oriented 23. So 6 minus 3 20. So that equal to 23. So I into into j అనేది 0 అవుతుంది, I into k అనేది 0 అవుతుంది. So next j into I 0, j into j 1. అలాగే j into k 0. సో నెక్స్ట్ k into I 0, k into j 0, k into k 1. సో అందులో -4 -5. సో -5 into -4. సో 5 4s are 20. సో minus into minus plus 20. సో 2 into 3 6, -3 plus 20 that equal to 23. సో నెక్స్ట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్. సో దట్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ డాట్ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. సో ఇక్కడ కూడా యాంగిల్ లేదు. సో ఏ వెక్టర్స్ ని యూజ్ చేసుకోవాలి, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ ని యూజ్ చేసుకుని మనం ఆల్రెడీ క్రాస్ ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ యాక్చువల్ గా ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇచ్చిన వెక్టర్స్ అనేవి మనం రోలో రిప్రజెంటేషన్ యూజ్ చేసుకుంటే రో అండ్ కాలమ్స్ ని మనం యూజ్ చేసుకుంటూ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ ప్రాసెస్ అనేది లెంతీ అయిపోతుంది. అంటే ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే జే క్యాప్ క్రాస్ జే క్యాప్, కే క్యాప్ క్రాస్ కే క్యాప్ అంటే ఈక్వల్ టు 0. కానీ మల్టిపుల్ చేసినప్పుడు ఇంకా వాల్యూస్ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ వాల్యూ కే క్యాప్, అలాగే ఐ క్యాప్ జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ సో దట్ ఈక్వల్ టు మైనస్ కే క్యాప్. సో ఇందులో ఆల్రెడీ ఐ ఇంటూ జే వాల్యూ వస్తుంది, అలాగే ఐ ఇంటూ కే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఐ ఇంటూ ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్ అంటే వాల్యూ ఎంత, మళ్ళీ అన్ని మల్టిపుల్ చేసి ఎడిషన్ చేసేటప్పటికి మళ్ళీ కామన్ తీసి అన్ని ఎడిషన్లో ఉంటాయి, మళ్ళీ కామన్ తీసేటప్పటికి ప్రాసెస్ అనేది లెంగ్తీ అయిపోతుంది.
సో క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ కి క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మినెంట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్, ఏ బార్ బి బార్ యొక్క డిటర్మినెంట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 3 డైమెన్షనల్ స్పేస్ కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ త్రీ డైమెన్షనల్ స్పేస్ లో ఏమేమి కోఎఫిషియెంట్స్ ఇచ్చారు యూనిట్ వెక్టర్స్ అనేవి ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. సో ఏ వెక్టర్ ఏ ఉంటే అవి యూజ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ కోఎఫిషియెంట్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ కాబట్టి ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. సో ఫస్ట్ వెక్టర్ యొక్క రోలో సెకండ్ రోలో యూజ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇది ఫస్ట్ రో కింద యూజ్ చేసుకుంటే సెకండ్ రో అనేది ఏ బార్ తో స్టార్ట్ అవుతుంది. ఏ బార్ అనేది సెకండ్ రోలో మాత్రమే రాయాలి. ఇక్కడ కన్సిడర్ చేసేస్తే ఇక్కడ ఆల్రెడీ రీప్లేసింగ్ చేసే సపోజ్ మర్చిపోయి బి బార్ ఏ బార్ రాశారు. అప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందంటే బి బార్ క్రాస్ ఏ బార్ కింద యూజ్ అవుతుంది. మీరు సెకండ్ వెక్టార్ అనేది బి వెక్టార్ రాస్తే బి బార్ క్రాస్ ఏ బార్ అనేది అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ రాయాలంటే కంపల్సరీ సెకండ్ రో అనేది యూజ్ టు ఏ బార్. సో ఏ బార్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ వెక్టార్ అనేది ఏ బార్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. సో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అంటే ఏ బార్ లో ఉన్న ఐ కోఎఫిషియెంట్ రాయాలి. అలాగే జే క్యాప్ యొక్క కోఎఫిషియెంట్ సెకండ్ రోలో సెకండ్ కాలమ్ లో రాయాలి. నెక్స్ట్ కే క్యాప్ యొక్క కోఎఫిషియెంట్ సెకండ్ కాలమ్ లో థర్డ్ కాలమ్ లో రాయాలి. అంటే ఐ క్యాప్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత 2, జే కోఎఫిషియెంట్ ఎంత 3, కే కోఎఫిషియెంట్ -5. సో బి బార్ యొక్క వాల్యూస్ ఏంటి? ఐ కోఎఫిషియెంట్ 3, అలాగే జే క్యాప్ కి -1, కే క్యాప్ కి -4. సో డిటర్మినెంట్ వాల్యూ ఏడి మైనస్ బీసీ. సో దట్ ఈక్వల్ టు ఐ క్యాప్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే క్రాస్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ఏడి మైనస్. సో ఐ క్యాప్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేయాలంటే ఫస్ట్ కాలమ్ ఇది ఫస్ట్ 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. సో రో 1, రో 2, రో 3 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అండ్ అలాగే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అంటే ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. సో ఐ క్యాప్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే ఐ క్యాప్ యొక్క కోఎఫిషియెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో అనేది నెగ్లెక్ట్ చేస్తే మనకి వచ్చిన మ్యాట్రిసెస్ అనేది 2x2 మ్యాట్రిసెస్ వస్తుంది. సో దాంట్లో ఇది ఏ బి సి డి అనేది కన్వర్ట్ చేసుకుంటే ఏ బి సి డి కింద అంటే మనం అనుకుంటే ఇప్పుడు ఏడి మైనస్ బిసి డిటర్మినెంట్ వాల్యూ. సో ఏ అంటే వాల్యూ ఎంత 3, డి అంటే వాల్యూ -4. సో 3 into -4. సో మైనస్ ఆఫ్ ఫార్ములా ఏంటి ఏడి మైనస్ బిసి అని చెప్పాను నేను ఆల్రెడీ. మైనస్ ఆఫ్ సో బీసీ అంటే బి అంటే వాల్యూ -5, సి అంటే వాల్యూ -1. సో ఐ కోఎఫిషియెంట్ ఏంటి? సో ఇచ్చిన ఆల్రెడీ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేస్తాం, అలాగే కాలమ్ నెగ్లెక్ట్ చేస్తాం. ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేస్తే ఏ డి వచ్చిన మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ అవుతుంది. 2x2 మ్యాట్రిక్స్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఏ బి సి డి కింద కన్వర్ట్ చేసుకుంటే ఫార్ములా అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏడి మైనస్ బీసీ. సో ఏ అంటే వాల్యూ 3, డి అంటే వాల్యూ -4. 3 into -4 -5 into -1. సో వాల్యూ ఏడి మైనస్ బీసీ ఫస్ట్ కోఎఫిషియెంట్స్. సో ఓవరాల్ గా బ్రాకెట్ 5 అప్లై చేశాను. ఇదిగో దీనికి ఆల్రెడీ ఈ -1 కి ఒక బ్రాకెట్, -5 into -1 కి ఒక వాల్యూ. సో ఓవరాల్ గా మళ్ళీ అగైన్ బ్రాకెట్. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడు మైనస్ ఏ క్యాప్. సో మైనస్ ఆఫ్ యూజ్ చేసుకుంటాం. సెకండ్ రో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేసుకుంటే వాల్యూ ఎలా వస్తుంది అది కూడా 2x2 మ్యాట్రిక్స్ లో యూజ్ చేసుకుంటాం. సో 2 into -4. సో ఇక్కడ ఏడి మైనస్ బీసీ వాల్యూస్ ఎలా వస్తాయి? ఈ వాల్యూ ఏ, ఈ వాల్యూ బి, ఈ వాల్యూ సి, ఈ వాల్యూ డి. సో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో అనేది నెగ్లెక్ట్ చేయాలి. సో ఏడి మైనస్ బీసీ అంటే వాల్యూస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? j coefficients minus j cap 2 into -4, 2 into -4. So BC minus of -5 into 3. So oral bracket.
సో ఏడి మైనస్ బీసీ. సో ఏ అంటే వాల్యూ 2, బి అంటే -4 మైనస్ బి, సో మైనస్ రాసాను ఆల్రెడీ, -4 బి, సి అంటే వాల్యూ 3. సో సెకండ్ కాలం ఫస్ట్ రో అనేది నెగ్లెక్ట్ చేయాలి. అలాగే థర్డ్ వన్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ కే క్యాప్ అంటే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ కోఫిషియంట్ యూజ్ చేసేటప్పుడు. సో కే కోఫిషియంట్ అనేది ఏ కాలంలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. థర్డ్ కాలం ఫస్ట్ రో అనేది నెగ్లెక్ట్ చేయాలి. సో అందులో వాల్యూస్ 2/2 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం నెగ్లెక్ట్ చేసాక నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏడి మైనస్ బీసీ అనేది వాల్యూస్ ఎలా వస్తాయి, సో ఈ కాలం ఈ రో అనేది నెగ్లెక్ట్ అవుతుంది, ఏడి ఏబిసిడి. సో ఏడి మైనస్ బీసీ. సో ఏ అంటే వాల్యూ 2, డి అంటే -1, సో మైనస్ ఆఫ్ 3 into 3. సో ఆల్గా బ్రాకెట్. సో దిస్ ఈస్ ఏ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ బార్ క్రాస్ బి బార్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్స్. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి, ఏ బార్ క్రాస్ బి బార్ అనే వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే వెక్టార్స్ కూడా ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్స్ ని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ డిటర్మినెంట్ వాల్యూ ఐ క్యాప్ ఈక్వల్ టు ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ కోఫిషియంట్స్ యూజ్ చేసుకుందాం. సో ఐ క్యాప్ ఈక్వల్ టు 3 into -4, 3 into -4 minus of -5 into -1 minus j cap into 2 into -4 minus -5 into 3. So plus k cap into 2 into -1 minus of 3 into 3. So determinant value find out cheyalante, that equal to I cap into, so 3 minus 4 minus 12, so -1 minus 5, so that is 5. So 5 into 1, 5 into 1, so that equal to 5. So minus plus, so malli again minus undi kabatti minus ante 12 minus 5 minus 12, 3 into 4 12, so minus 12, so 5 into 1 5, so minus plus into minus 5, so minus j cap into 2 into -4 -8, so minus into -5 into 3 -15 into minus, so plus 50 plus k cap into k cap equal to 2 into -1 -2 -9. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు -17 I cap, so -7 -8 plus 15 7 -7 j cap, -2 -9 -11 k cap. So a bar cross b bar equal to -17 I cap minus j cap -11 k cap. So properties of vectors లో డాట్ ప్రొడక్ట్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది స్కేలార్ లో వస్తుంది. సో డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ అంటే డాట్ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు వెక్టర్ అనేది రిజల్ట్ అనేది ఏ ఫామ్ లో ఉంది, స్కేలార్ లో ఉంది. సో ఇక్కడ డైరెక్షన్ ఉందా, నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో 23, ద లెంత్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఈస్ 23. ఏ బార్ డాట్ బి బార్ డాట్ ప్రొడక్ట్ లో యూజ్ చేసినప్పుడు స్కేలార్ లో వస్తుంది రిజల్ట్. అలాగే ఏ బార్ క్రాస్ బి బార్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది -17 I cap -7 j cap -11 k cap. ఈ I j k యూనిట్ వెక్టార్స్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ఏ వెక్టార్. క్రాస్ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది వెక్టార్ లో ఉంటుంది. సో లాస్ట్ వన్ ఫైండ్ ద cos theta equal to angle between the two vectors. Cos theta equal to a bar dot b bar. ఇవే వెక్టార్స్ కి a bar dot b bar అనేది ఎలా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఈ వెక్టార్స్ కి a bar ప్లస్ b bar వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను ఆల్రెడీ. So let a bar equal to 2 I cap plus 3 j cap minus 5 k cap. B bar equal to 3 I cap minus j cap minus 4 k cap.
So result properties of vectors lo addition of vectors a bar plus b bar equal to, so value 5 I cap plus 2 j cap minus 9 k cap. So a bar minus b bar use చేసేటప్పుడు value minus I cap plus 4 j cap minus k cap. So next a bar dot b bar dot b bar equal to 23 a bar cross b bar equal to minus 17 I cap minus 7 j cap minus 11 k cap. So last one find. So last one ఏం ఫైండ్ అవుట్ చేయాలి, cos theta యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో cos theta equal to అంటే యాంగిల్ బిట్వీన్ ది టూ వెక్టర్స్ a bar dot b bar by modulus of a bar modulus of b bar అంటే magnitude of a bar and magnitude of b bar. a bar dot b bar అంటే వాల్యూ ఎంత 23 ఫైండ్ అవుట్ చేయవలసిన ఆల్రెడీ డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేసాం. a bar dot b bar అంటే 23. So now a bar dot b bar equal to 23. So next magnitude of determinant లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. అంటే దట్ ఈస్ magnitude of a bar and magnitude of b bar వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో magnitude of a bar value magnitude of a bar magnitude of a bar, so that equal to, so magnitude of a bar ki magnitude అంటే that equal to a bar అంటే వాల్యూ ఎంత ఇక్కడ 5 I cap అంటే root of coefficient whole square I coefficient whole square plus j coefficient of j whole square j cap whole square అలాగే coefficient of k cap whole square. So coefficient of I and value ఎంత 5 అంటే 5 whole square plus a plus b whole square కదమ్మా. a వాల్యూ ఎంత 2 I cap plus 3 j cap minus 5 k cap అంటే a వాల్యూ ఇది a bar plus b bar లో చెప్పేస్తున్నాను ఆల్రెడీ, అది కాదు, ఇది ఓన్లీ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. సో a bar వాల్యూ 2 I cap plus 3 j cap minus 5 k cap అంటే కోఎఫిషియంట్ ఆఫ్ I యొక్క కోఎఫిషియంట్ ఎంత 2, j యొక్క కోఎఫిషియంట్ 3, k యొక్క కోఎఫిషియంట్ -5. So magnitude of a bar is root of I coefficient whole square coefficient of I cap whole square plus coefficient of j cap whole square plus k అలాగే third one last one addition అనేది coefficient of k cap whole square. So that is coefficient of I cap అంటే 2 square plus 3 square plus -5 whole square. So that equal to value 4 plus 9 plus 25. So that equal to, so 9 4, so root of 11 13 plus 25 13 plus 25 38 అంటే root of 38. So next b bar value, so that equal to root of, so I coefficient 3 అంటే 3 whole square అంటే 3 whole square plus -1 whole square plus -4 whole square. So that is root of 9 plus 1 plus 16. So that equal to 17 plus 9 root 26. So equal magnitude of a bar equal to root 38, magnitude of b bar equal to root 26. So ఇప్పుడు అప్లై చేస్తే cos theta లో మనకు వచ్చిన వాల్యూస్ అనేవి అప్లై చేస్తే cos theta equal to a bar dot b bar అంటే 23 by, so a bar అంటే modulus of a bar అంటే 38 అలాగే modulus of b bar అంటే 26. So 23 into, so that implies theta equal to cos inverse of, so multiple చేసిన ఆల్రెడీ 23, so prime number ఆల్రెడీ క్యాన్సిల్ అవ్వదు. సో 23 by root of 38 into root 26 అంటే theta యాంగిల్ కావాలి కాబట్టి cos inverse equal to 23 by root 38 into root 26. This is angle between two vectors cos theta equal to
theta equal to cos inverse of 23 by root 38 into root 26. సో ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చినప్పటికీ టూ వెక్టార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనేవి ఏ బార్ ప్లస్ బి బార్ అలాగే ఏ బార్ మైనస్ బి బార్ యూజ్ చేసినప్పుడు కామన్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేసి కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐ జే కే. సో ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ యూజ్ చేసేటప్పుడు ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మినెంట్ వాల్యూ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. సో కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ డాట్ బి బార్ బై magnitude of a bar dot magnitude of b bar. So next video continuation of examples of a bar and b bar, cross product and alage dot product and also a triple product.